తొర్రూరు మండలం సోమవారం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చింతకుంట్ల పారిజాతం ప్రజల్లోకి వెళ్తున్నారు. చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, వారికి ఏం హామీ ఇస్తున్నారు? మేము అన్ని తీర్లా నేను గెలిస్తే నేను సోమవారం సర్పంచ్గా నేను ఎన్నిక చేసిండ్రు ప్రజలందరూ కలిసి కూడా. కాబట్టి నేను గెలిస్తే మాత్రం అందరికీ అన్ని తీర్ల హామీలు చేస్తానని చెప్తాను. నేను ప్రజల సొమ్ము తినటేందుకు ఎక్కలేదు. ఎడిదిరిగి ప్రజలకు సేవ చేయాలనే చేస్తున్నా. నా కొడుకున్నాడు, నా వెనక మరలా కష్టం చేస్తాడు, అందరికి అన్ని తీర్ల సహకారం చేయగలుగుతాడు. నేను అంతవరకే, కానీ వానికి ఛాన్స్ లేక నన్ను నిలబెట్టిండ్రు. నా ఏజీకి నేను అంతే నిలబడ్డా. మీరు చెప్పండి, మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేస్తారు? మీరు చూస్తున్నారు కదా, ఈరోజు గత 3 రోజుల కాండి గ్రామంలో మేము ప్రతి ఇంటిని కలుస్తూ ఉన్నాం. ఓటర్ను కలిసిన సందర్భంగా అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఇతరులకు మేము ఓట్లు వేసాం, కానీ శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబానికి ఎప్పుడు కూడా మేము ఓట్లు వేయలేదు. వారు ఈ ఊరికి చాలా పనులు చేశారు. సీసీ రోడ్లు కావచ్చు, అలాగే కొసపంపుకు పోయేటువంటి బాటా కావచ్చు, ఇంకా ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్లు కావచ్చు, ఇవన్నీ ఇవ్వడంలో శ్రీనివాస్ రెడ్డి గారి పాత్ర ముఖ్యంగా ఉన్నది అని చెప్పేసి ప్రజలంతా చెప్తా ఉన్నారు. అలాగే రేపు భవిష్యత్తులో ఈ మా గ్రామం అభివృద్ధి కావాలి అని అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితేనే అవుతుందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఆ అపోజిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఒక బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుని తీసుకొచ్చి వాళ్ళు అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఆయన గెలిస్తే ఈ ఊరికి అభివృద్ధి ఏం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మీ అందరికీ తెలవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారు అండదండ లేకుండా ఈ ఊరు అభివృద్ధి అనేది సాధ్యం కాదు. గతంలో ఇక్కడ ఇనానమస్గా సర్పంచ్ని చేశాం. ఈ బీఆర్ఎస్కి సంబంధించిన క్యాండిడేట్ను సర్పంచ్ చేస్తే ఈ ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. సొంత నిధులు పెట్టి ఖర్చు చేస్తామని చెప్పేసి ఇక్కడ పెద్ద మనుషులు ఇవాళ ఎవరైతే ఆడున్న ప్రచారం చేస్తారో తిరుమల రెడ్డి గారు కావచ్చు, హరిప్రసాద్ గారు కావచ్చు, మా అవసరం అనుకుంటే మా జేబుల నుండి అయినా మేము ఖర్చు పెట్టి చేస్తామని అన్నారు. కానీ ఏ ఒక్క పని కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. కనీసానికి గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి మంచినీటికి సంబంధించిన బావికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి దయాకర్ రావుని అడిగితే వీళ్ళ మాటను కూడా ఖాదరు చేయనటువంటి పరిస్థితి. కనీసం దానికి ట్రాన్స్ఫార్మర్ కూడా తెప్పించలేనటువంటి దుస్థితి ఆ రోజు కనబడ్డం. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ట్రాన్స్ఫార్మర్ తెప్పించి మంచినీళ్ళ బాయికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టించినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఈ ఊర్లో ఉంది. అలాగే ఈ ఊర్లో ఇప్పటివరకు జరిగిన ఏ అభివృద్ధి అయినా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది. గతంలో ఇందిరాకాంతి పథకం ద్వారా సుమారు 40 మంది నిరుపేద ఎస్సీలకు సంబంధించిన మాదిగలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా ఆనాడు ఇందిరాకాంతి పథకం కింద భూములు ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లే తప్ప ఇంకోటి కాదు. ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కూడా కట్టించినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 21 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇవాళ పేదలను కట్టిస్తా ఉన్నాం. అవే కాకుండా భవిష్యత్తులో ఇంకా 100 ఇండ్లు ఈ ఊరికి రావాలంటే మన కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపిస్తేనే అది సాధ్యం అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటాను, మేము కూడా చెప్పదలుచుకున్నాం. అదే కాదు, ఈ ఊర్లో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సైడ్ డ్రైన్లకు సంబంధించింది కావచ్చు, అలాగే రోడ్లు చిలకలకు పోయేటువంటి రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ప్రజలంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బలపరుస్తాం, ఓట్లు వేస్తాం అని చెప్పేసే విధంగా మేము మా ప్రత్యర్థికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజలకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు గనక గెలిస్తే ఎక్కడి నుండి నిధులు తెస్తారు? ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మా వెనకాల ఉన్నారు, ఎంపీ గారు మా వెనకాల ఉన్నారు, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే మా వెనకాల ఉన్నది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అయినా పోయి మా ఎమ్మెల్యే గారు మా ఊరు కోసం పనులు చేయించేటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు ఎవరి దగ్గరికి పోతారు? మీరు గెలిచిన తర్వాత ఎవరి దగ్గర నుండి మీరు నిధులు తీసుకొస్తారు? అది చెప్పమని చెప్పేసి అంటా ఉన్నాం. వాళ్ళు అంటా ఉన్నాం, మేము మహిళా భవనం కడతాం, ఇంకోటి కడతాం అంటారు. ఎక్కడి నుండి నిధులు వస్తాయి? ఇవాళ మీరు చెప్పే మాటలన్నీ కూడా జూటానే. ఎందుకు అనంటే మా దగ్గర వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళ కాడ మూటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. మా కాడ మాటలు లేవు, ఓన్లీ పనులు మాత్రమే ఉన్నాయి. మేము చేసేటువంటి పనులు అభివృద్ధి పనులు చూసి మాత్రమే ఓట్లు వేయాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. మీరు చెప్పేటి అన్ని అబద్ధాలు. ప్రజలు అవి గ్రహించిన నాడు మీరు వెనుకకు తిరగ తప్పదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. గతంలో ఇందిరాకాంతి పథకం ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసినాం, ఇండ్లు వేయించినాం, అలాగే రోడ్డుకు సంబంధించిన సైడ్ డ్రైనేజ్ కావచ్చు, వివిధ పనులు చేసినా. అయితే ప్రత్యర్థులకైతే ఏం చెప్తున్నారంటే వారు ఎలా అభివృద్ధి చేస్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం, ఎలా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. అలాగే మేము అధికారంలోకి వస్తే జయశస్వి రెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సావంతో వెంకన్న, మహబూబాబాద్ జిల్లా న్యూస్.